అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా టెన్షన్లు పడుతున్నాం అధ్యక్ష. అనునిత్యం పంటలు బాగా పండుతున్నాయి. ధరలు ఒక్కొక్కసారి దేశీయంలో విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి ధరలు కూడా పడిపోతున్నాయి అధ్యక్ష. పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 800 కోట్ల రూపాయల అధ్యక్ష రైతులకు సహాయం చేశాం. ఏ రైతు ఎప్పుడు ఇబ్బంది పడినా, ఏ పంటకి ధర తగ్గిపోయినా ఈరోజు ఈ కార్యక్రమం కింద డబ్బులు ఇస్తున్నాం అధ్యక్ష. పొగాకు ధర తగ్గిపోతే 300 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. కోకోకు ధర తగ్గిపోతే అదేవిధంగా ఒక్కొక్క కేజీకి 40 రూపాయలు 4 రూపాయలు ఇచ్చుకున్నాం. అదేవిధంగా మన ఉల్లిపాయలు ధర తగ్గిపోతే కొన్నాం. మొన్న మళ్ళీ పొగాకు కింటాకి 1000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. మామిడి తగ్గిపోతే ప్రతి సంవత్సరం 4 రూపాయలు ఇచ్చుకొని మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ గొడ్డల పార్టీ బయట కూర్చొని వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, నేను వచ్చినప్పుడు మొత్తం వెలగబెట్టానని సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నీకు ధైర్యం ఉంటే శాసనసభకు రా, చర్చిద్దాం. శాసనసభకు రావటం లేదు. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, బాధ్యత గల ప్రభుత్వంగా ఈరోజు మీరు కూడా వస్తే అన్ని విషయాలు చర్చిద్దామని చెప్పారు. తమరు కూడా అధ్యక్ష ప్రతి మీటింగ్లో ప్రతి వరల్లో రండి మీరు అని చెప్పారు. చెప్తే బయటికి ఉంటారు, లోపలికి రారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు నేనే కూర్చుందాం. మీ 5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలకు మీరేం చేశారు, మేమేం చేశామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.